ఐటీ రంగంలో తొలి ఉద్యోగం సాధించడం కత్తి మీద సాము వంటిది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు వారి స్కిల్స్ ఆధారంగా సిరిగిరి ఐటీ సంస్థలో ఉపాధి కల్పిస్తామంటున్నారు ఐటీ స్టార్టప్ యజమాని జాన్. ఇప్పటికే శిక్షణ కల్పిస్తున్న వారి ఆధ్వర్యంలో సిరిగిరి పేరుతో సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించారు. వినియోగదారులు ఆలోచనల మేరకు టెస్టింగ్ సాఫ్ట్వేర్ రూపొందిస్తామంటున్న జాన్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. తాజాగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇది ఒక పార్ట్ అయింది. ఇప్పుడంతా ఏఐ యుగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి తన కళను నెరవేర్చుకొని 10 మందికి ఉపాధి ఇవ్వాలి, దేశానికి సేవ చేయాలంటున్న జాన్తో ఒకసారి మాట్లాడదాం. జాన్, కంగ్రాచులేషన్స్. ప్రస్తుతం మీరు ఒక అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది? మీరు ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. సో నాకు ఈ ఆలోచన అనేది వెన్ ఐఎమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ కానీ తర్వాత ఐ స్ట్రగుల్డ్ మెనీ మోర్ టు గెట్ ద జాబ్. ఒక జాబ్ తెచ్చుకోవడానికి చాలా సఫర్ అయ్యాం, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ. సో లైక్ యాజ్ ఎ ఫ్రెషర్స్గా జాబ్స్ రాక ఫ్రెషర్ పీరియడ్ తర్వాత ఒక 2 years తర్వాత అయినా కూడా మరి ఫ్రెషర్గానే వెళ్ళి తర్వాత కొన్ని కంపెనీస్ తీసేసి ఇలా చాలా స్ట్రగుల్ అయ్యాం. సో అల్టిమేట్ మోటో నేను ఏం పెట్టుకున్నానంటే, సో ఫ్రెషర్స్గా మనం మంచి ఆపర్చునిటీస్ ఇస్తాం మన కంపెనీలో. సో ఒక స్కిల్ఫుల్ ఫ్రెషర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ ప్యాకేజ్తో మంచి ఆఫర్స్ ఇచ్చి మనం ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఎవరు కూడా లైక్ స్ట్రగుల్ కాకూడదు అనే ఉద్దేశంతో దీన్ని గ్రౌండ్ లెవెల్గా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు ద కాలేజెస్. సో కాలేజెస్లోనే మనం సెమినార్స్ కండక్ట్ చేసి యాజ్ వెల్ యాజ్ బల్క్ ట్రైనింగ్స్ కండక్ట్ చేసి అక్కడే వాళ్ళకి ఇంటర్నల్గా టెస్ట్స్ పెట్టి దాంట్లో బెస్ట్ వచ్చిన వాళ్ళని మనం అక్కడ నుంచే పికప్ చేసుకుంటున్నాం. క్యాంపస్ సెలెక్షన్స్ నాట్ లైక్ క్యాంపస్ సెలెక్షన్స్ అలానే చెప్పొచ్చు, కానీ క్యాంపస్ సెలెక్షన్స్ అంటే దే ఆర్ గోయింగ్ టు ఎలెక్ట్, అంటే కాలేజెస్ కంపెనీస్ని కాంటాక్ట్ అయితే మా కాలేజ్కి రండి అని. అలా కాకుండా మనం రివర్స్ ఆర్డర్లో మనమే కాలేజ్ దగ్గరికి వెళ్ళి మేము సో అండ్ సో స్టార్టప్ పెట్టాము, సో వీ నీడ్ సమ్ రిక్వైర్మెంట్, సో మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాటిలో బెస్ట్ వచ్చిన వాళ్ళని మనం ప్లేస్ చేసుకుంటున్నాం. మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి? మీరు వర్క్ చేయడానికి అంటే లైక్ అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి దీంట్లో. సాఫ్ట్వేర్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి. మీరు దేంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు? సో ఇనీషియల్లీ మనమైతే ప్రజెంట్ వెబ్ అప్లికేషన్స్, తర్వాత వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, సో ఇలాంటివైనా బెస్ట్గా ఫోకస్ చేసాం ప్రజెంట్ అయితే. సో ఆల్రెడీ మనకి 3-4 క్లయింట్స్తో మనం మాట్లాడాం, ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ అయ్యాయి. సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ సమ్ వెబ్ అప్లికేషన్స్ ఫర్ ద క్లయింట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో వాటికి యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్ Node.js కానీ, పైథాన్ కానీ, జావా .NET. సో ఈ టెక్నాలజీస్ పైన ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం మనం. అంటే చాలామంది ఏఐ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఏఐ యుగంగా మనం చెప్పొచ్చు. దీనిపైన ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఫ్యూచర్ మొత్తం ఏఐ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు ద ఏఐ ఆల్సో, అండ్ వీ హ్యావ్ ఏ రోడ్ మ్యాప్ లైక్. సో మన కంపెనీ నుంచి యాజ్ ఎ సర్వీస్ బేస్ కాకుండా కూడా సో వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఏ ఓన్ ప్రోడక్ట్. సో వీఆర్ గోయింగ్ టు ఒక ప్రోడక్ట్ ఎలా డెవలప్ చేస్తున్నామంటే, సో వీఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద ఎఫర్ట్ ఆఫ్ డెవలపర్స్. సో ఒక డెవలపర్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది బయటికి రావాలంటే ఇనీషియల్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్స్ అండ్ దెన్ డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఈ ప్రాసెస్లో దే నీడ్ మోర్ మ్యాన్ పవర్. సో అలా కాకుండా మనం ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నాం ఇన్ కమింగ్ 3 years. అది ఎలా ఉంటుందంటే, సో ఒకేసారి డిజైనింగ్తో పాటు కంప్లీట్గా డెవలప్మెంట్ కూడా అయ్యేటట్టు ఒక ప్రోడక్ట్ని మేము ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 3 yearsలో అది మీరు మార్కెట్లో చూడవచ్చు. మీరు ఉద్యోగం చేసే స్థాయి నుండి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదిగారు కదా, ఎలా అనిపించింది? సో ఉద్యోగం చేసే స్థాయి నుంచి అంటే ఫస్ట్ వీ నీడ్ టు లర్న్. సో మనం ఏమి చేయాలనుకుంటున్నాం, నాకు ఒక ఫ్యూచర్లో గోల్ ఉండే, నాకు కంపెనీ పెట్టి ఉపాధి కల్పించాలనేది.